అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో భీమశంకర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము. ఈ భీమశంకర జ్యోతిర్లింగము సహ్యాద్రి పర్వత ప్రాంతంలో వెలిసినది. పూనా పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో భీమా నది తీరముల సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తునున్నటువంటి ఈ సహ్యాద్రి పర్వత శ్రేణిలో డాకిని అనే అరణ్యములో విరజిల్లుతూ ఉన్నది. ఇచ్చట సహ్యాద్రి పర్వతము రథచక్రముతో పోలి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది కనుక ఇక్కడ అక్కడి భాష ప్రకారము రథాచల్ అని, సుడిగుండం లాంటి పర్వత శ్రేణి కనుక భువనగిరి అని కూడా అంటారు. భీమశంకర జ్యోతిర్లింగము విషయములలో పురాణ గాథ కూడా కలిగి ఉన్నది. ఆ పురాణ గాథ కూడా తెలుసుకుందాము. పూర్వము సహ్య పర్వతమునందు డాకిని శిఖర ప్రాంతమున కర్కటుడు అనే రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు పుష్కసి, వారి కుమార్తె పేరు కర్కటి. ఆమె వివాహం చేసే వయసు రావడంతో ఆమెను విరాధుడు అనే వారికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ శ్రీరాముడు విరాధుడిని చంపడం కారణం చేత ఆ కర్కటి తన తల్లి తండ్రులు ఉన్నటువంటి సహ్యాద్రి పర్వతము వద్దకు వచ్చినది. అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అగస్త్య మహర్షి శిష్యుడైనటువంటి సుతిక్షుడు డాకిని శిఖరము నుండి ప్రవహిస్తున్నటువంటి భీమా నది యందు స్నానము ఆచరించడానికి వచ్చాడు. అక్కడే ఉన్నటువంటి కర్కట పుష్కసులు అనే రాక్షస దంపతులు ఆ ముని కుమారులను భక్షించకపోవడానికి వచ్చారు. అది గమనించినటువంటి పుష్కరుడు తన తపోబలముచే వారిని భస్మము చేశాడు. ఇదంతా చూస్తున్నటువంటి కర్కటి అప్పటి నుండి దిక్కులేనిదై ఒక్కటి అయి ఆ సహ్య పర్వతమున నివసిస్తూ ఉండేది. రావణాసురుడి సోదరుడు అయినటువంటి కుంభకర్ణుడు సహ్య పర్వతముకు వచ్చాడు. వచ్చినటువంటి కుంభకర్ణుడు అక్కడే ఉన్నటువంటి కర్కటిని చూసి మోహించి ఆమెను లోబరుచుకొని ఆమెతో కొన్నాళ్ళ పాటు విహరించాడు. కొంతకాలానికి ఆ కర్కటి గర్భవతి అయి ఒక కుమారుడిని జన్మ ఇచ్చి పిల్లవాడికి భీముడని పేరు పెట్టినది. ఆ భీముడు పెరిగి పెద్దవాడై సమీపంలో ఉన్నటువంటి ప్రజలను నానా విధాలుగా కూడా హింసిస్తూ ఉండేవాడు. రామరావణ యుద్ధమున రావణుడు, కుంభకర్ణుడు మహావీరులందరూ కూడా చనిపోయారని, వారి వలనే నీవు కూడా ముల్లోకలను జయించి వారి కీర్తిని నిలబెట్టాలని భీముడిని కోరింది భీముడు తల్లి. ఇప్పటి వరకు కూడా భీమశంకర జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాము. పురాణ గాథలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరికొన్ని విషయాలు చూడడానికి తదుపరి భాగం చూడండి.